దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మరో ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం అందు మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరం కలిసి దేవాది దేవుని ఆరాధిద్దామండి. అందరం కలిసి దేవాది దేవుని స్తుతిద్దాం. అందరం మోకరించినట్లయితే ఈ ఆన్లైన్లో వారి వారి గృహాల్లో అందరం ఏకాత్మతో ఏక మనసుతో ఈ పరిశుద్ధ దినమందు, ఈ విశ్రాంతి దినమందు దేవాది దేవుని స్తుతిద్దామండి. అందరం కలిసి దేవాది దేవుని స్తుతిద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధాత్మనికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రం, కాంతిమయుడానికి స్తోత్రం, పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, నన్ను సృష్టించిన సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, కృపగల దేవానికి స్తోత్రం, అబ్రహాము దేవానికి స్తోత్రం, ఇస్సాకు దేవానికి స్తోత్రం, యాకోబు దేవానికి స్తోత్రం, ఏలియా దేవానికి స్తోత్రం, దావీదు దేవానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సర్వలోకానికి దేవుడవైన దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, యాకోబు దేవానికి స్తోత్రం, ఎబినేజరా నీకు స్తోత్రం, యెహోవా రాఫా నీకు స్తోత్రం, యెహోవా ఈరే నీకు స్తోత్రం, యేసయ్యా మమ్మల్ని పోషిస్తున్న దేవానికి స్తోత్రం. అందరం కళ్ళు మూసుకొని దేవాది దేవుని స్తుతిద్దామండి. మరో ఈ పునరుద్ధాన దినము నీకు నాకు మనందరికీ దేవుడు దయచేసినందుకు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు రాజా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడులాగున దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా ఈరోజు మాతో మాట్లాడబోతున్న దేవానికి స్తోత్రం. యేసయ్య ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది మమ్మల్ని దీవిస్తున్నందుకే నీకు స్తోత్రం. నీ ఆత్మాభిషేకము చేత నింపుతున్నందుకే నీకు స్తోత్రం. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు స్తోత్రం. భూమి నీ పాద పీఠమై ఉన్న దేవానికి స్తోత్రం. ఆకాశం నీ సింహాసనమై ఉన్న దేవానికి స్తోత్రం. తండ్రి అయిన దేవానికి స్తోత్రం. దేవాది దేవానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రం. సర్వ శరీరులకు దేవుడవైన దేవానికి స్తోత్రం. నీ స్వహస్తాలతో మా అందరిని చేసిన దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించిన దేవానికి స్తోత్రం. ఇశ్రాయేలు చేయు స్తోత్రాలపై ఆశ్చర్యమైన దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మనికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. వందనాలు, 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 వందనాలయానికి స్తోత్రం. మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికే వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న దేవానికే వందనాలు. మమ్మల్ని బ్రతికిస్తున్న దేవానికి వందనాలు. మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనాలు. యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రం. స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించిన దేవాది దేవ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతిని పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బాలుల యొక్కయు చెడ్డి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జరగబోయే ఆరాధన నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. జరగబోయే ఆరాధన దేవునికి మహిమకరంగా, మనందరికీ దీవెనకరంగా జరుగులాగున, పాటల్లో దేవుడు మహిమ పొందులాగున ప్రార్థన చేసుకుందాం. సుజాతమ్మ ప్రార్థన చేస్తున్నా. అందరం కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు నైనా. ఇదిగోనైనా ప్రభా, పాటలలో మహిమ పొందండి ప్రభా, వాక్యంలో మహిమ పొందండి తండ్రి. నైనా తండ్రి ఇవనైనా అన్న చెప్ప ప్రతి వాక్యమునైనా అయ్యా నైనా ప్రభా నీ మహిమకరంగా జరిపించండి నైనా. అయ్యా తండ్రి ప్రతి ఒక్క పాటలలో తండ్రి నీ మహిమ పొందు తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కనైనా మీరు బలపరచండి దేవా, మీరు వాడుకోండి నైనా. నీ ఆత్మతోనైనా నీ శక్తితోనైనా మీరు నింపండి దేవా తండ్రి. ఎవరి గురించి అయితేనైనా, ఏ రాజ్యం గురించినైనా, ఏ దేశాల గురించి తండ్రి అయ్యా అడుగుతున్నారో ప్రభా, అయ్యా మీరు తండ్రి వాళ్ళ ప్రార్థన మీరు ఆలకించండి దేవా. నీకు స్తోత్రాలు. ఇంకానైనా తండ్రి అయ్యా మీ తండ్రి అన్నను అక్కను ఇంకా బలంగా వాడుకోండి దేవా, నీ సేమితో వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. అదేవిధంగా జరగబోయే ఆరాధన నిమిత్తం మరొకరు ప్రార్థన చేస్తుండగా దయచేసి అందరం ఏకీభవించి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో యాకోబు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం సర్వశక్తిమంతురానికి స్తోత్రం యేసయ్యా. రాజానికి స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడా యేసయ్యా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నిలకడ కింద భద్రపరిచినందుకు స్తోత్రం యేసయ్యా. మరి ఒక పరిశుద్ధ దినమందు యేసయ్య గొప్ప దేవుడా ఇలా లైవ్ లో కాన్ఫరెన్స్ లో యేసయ్య వీళ్ళు కూడుకోవడానికి ఇచ్చిన ఎట్టి కృపను బట్టి నీకు స్తోత్రం యేసయ్య గొప్ప దేవుడా. రాజానికి స్తోత్రం యేసయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందండి యేసయ్య గొప్ప దేవుడా. చెప్పడం ద్వారా మీరే మహిమ పొందండి యేసయ్య గొప్ప దేవుడా. బైబిల్ వాక్యం చదువుతున్న గొప్ప దేవుడా నీకు ఆచరించుకుని ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి యేసయ్య తండ్రి గొప్ప దేవుడా. నీ దాసుని సిల్వ చాటును మరుగుపరుచుకొని గొప్ప దేవుడా నాతో మాతో లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడబోతున్న విధంగానికి స్తోత్రం చేర్చుకుంటే యేసయ్య. సర్వశక్తిమంతురానికే స్తోత్రం. రాజానికే స్తోత్రం యేసయ్య. నీ దాసునిపై రెండంతల అభిషేకాన్ని కుమ్మరించండి నీ దాసునిపై మీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి యేసయ్య గొప్ప దేవుడా పరిశుద్ధమైన అమూల్యమైన వాక్యం బయలుదేరి వస్తున్నాగా వినే చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క కుటుంబానికి యేసు క్రీస్తు నామములో దయచేయండి. నీకు అందరూ ఆచరించుకోండి యేసయ్య. వీక్షిస్తున్నాగా ప్రతి ఒక్క కుటుంబంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేయబోతున్న దాకా నీకు స్తోత్రం చేర్చుకోండి యేసయ్య. ఎవరు నిర్లక్ష్యంగా అయోగ్యంగా ఉండకుండా గొప్ప దేవుడా ప్రతి ఒక్క బిడ్డ శ్రద్ధ కలిగే గొప్ప దేవుడా నిన్ను కొనియాడి అట్టి కృపను ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ముందున్న సమయాన్ని అంతట్లో మీ చేతులకు అప్పగిస్తూ నేను తగ్గించుకుని నామని ఇచ్చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా నామంలో ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటా అని దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. అదేవిధంగా ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా. గడిచిన కాలమంతా గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ సమయంలో తండ్రి ఈ పునరుద్ధాన దినమందు నీ పాదశానికి వస్తున్నామయ్యా. ప్రతి బిడ నీ సన్నిలో కూర్చుండే కృపను దయచేయండి. అటు మనస్సును ప్రతి బిడకు దయచేయండి ప్రభా. ఆత్మచేత సత్యము ఆత్మతోను సత్యంతో నేను ఆరాధించే కృపను దయచేయండి. పాటలో మీరు మహిమ పొందండి యేసయ్య. ఆరాధనని అభిషేకం చేత మమ్మల్ని నింపండి. ఈ ఆన్లైన్లో ఎక్కడైతే బిడలు ఏకీభవిస్తున్నారు ప్రభా ప్రతి బిడను మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇదిగో తన సాక్ష్యాల ద్వారా కూడా మీరు మహిమ పొందండి. మమ్మల్ని బలపరచండి. మీ దైవదాసుని శివచాట్న మీరు మరుగుపరుచుకొని మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. వినే చెవులను గ్రహించే మనస్సును వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయండి. మా హృదయము తెరిచి నీ పాద సన్నిధిలో కుమ్మరించుకునే కృపను దయచేయమని ఆరాధన ఆదున్నంత వరకు మీరే నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా పాటలు పాడుకుందాం. 91వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించడం మంచిది. అందుకే మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దామండి. ఈ సమయంలో పాటలు పాడుచుండగా అందరం చప్పట్లు కొట్టి ఏకీభవించి పాడాలని మనవి చేస్తున్నాం. దయచేసి అందరము ఏకాత్మతో ఏక మనసుతో దేవుని సన్నిధిలో కూర్చుందాం. పాటలు పాడుచుండగా అందరం ఏకీభవించి పాడుదాం. మన మధ్యలో చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నా
చెయ్యి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చెయ్యి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. పౌలును సౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలోని ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో ఉండాలని ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దామా అండి? హల్లెలూయా. అదేవిధంగా సహోదరుడు సాయిలు పాట పాడుచుండగా అందరం చప్పట్లు కొడుతూ ఏకీభవిద్దాం. ఒక పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేపుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేపుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశను నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె దిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగ చిగురువేని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగ చిగురువేని. నా బ్రతుకు దినములు
లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, బ్రతుకు మార్చుము. యేసుని చెంతకు ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించు నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. కొంతకాలము ఆయుష్యు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్యు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుచు దేవుని మహిమపడదామండి. అదేవిధంగా మన మధ్యలో సహోదరుడు రవీందర్ పాట పాడుచుండగా అందరం చప్పట్లు కొడుతూ ఏకీభవిద్దాం. నీవుంటే చాలయ్యా నా బ్రతుకు ధన్యమయ్యా, నీ తోడు చాలయ్యా నాకెంతోనయ్యా. కష్టాలు ఎన్ని కలిగినా, కష్టాలు నన్ను చుట్టినా, కష్టాలు ఎన్ని కలిగినా, కష్టాలు నన్ను చుట్టినా, కన్నీలో ఆనందమే, కష్టాలలో సంతోషమే, కన్నీలో
కష్టాలు ఎన్ని కలిగినా నష్టాలు నన్ను చుట్టినా కష్టాలు నన్ను చుట్టినా కష్టాలు నన్ను ముట్టినా కన్నీళ్ళలో ఆనందమే కష్టాలలో సంతోషమే కన్నీళ్ళలో ఆనందమే కష్టాలలో సంతోషమే కన్నీళ్ళలో ఆనందమే కష్టాలలో సంతోషమే నీ ముక్తి చాలయ్యా నా బ్రతుకు ధన్యమయ్యా నీ తోడు చాలయ్యా నాకెంతో మేలయ్యా కష్టాలు ఎన్ని కలిగినా నష్టాలు నన్ను చుట్టినా కష్టాలు ఎన్ని కలిగినా నష్టాలు నన్ను చుట్టినా కన్నీళ్ళలో ఆనందమే కష్టాలలో సంతోషమే కన్నీళ్ళలో ఆనందమే కష్టాలలో సంతోషమే కన్నీళ్ళలో ఆనందమే కష్టాలలో సంతోషమే. ఇప్పటి వరకు దేవుడు పాటల ద్వారా మహిమను పొందిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా జరగబోయే ఆరాధన నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమకరంగా ఆరాధన జరుగులాగున వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సాయిలు ప్రార్థన చేస్తుండగా అందరం కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. ప్రార్థన. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవ పరిశుద్ధాత్మ దేవ యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును సార్, అవును సార్, ఇప్పటి వరకు నేస్తా పాడదారు సార్ మేము పరిచయం గణపరిచయం నాయనేస్తా దాన్ని బట్టి సార్ నీకే స్తోత్రం మీద ఇంకా ముందు సమయం నేస్తా. అవును నేస్తా ఆరాధనలు నేస్తా నువ్వు నేస్తా మా మధ్యలో దిగిరమ్మాడుతుంది తండ్రి వేస్తా. నువ్వు నేస్తా నీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపడం దేవస్తా. నీ పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు దయచేయమడుతుంది తండ్రి వేస్తా. అవునేసా ఆరాధన చేసిన ప్రతి ఒక్కరు హృదయపూర్వంగా సార్ నీ ఆకాశం వైపు నీ వైపు చేతులు తెస్తా. ఆరాధన చేసే కృపను దయచేయమడుతుంది తండ్రి వేస్తా. ఆరాధన చేసే సమయం నిస్తా ఎవరితో బలహీనంగా ఉన్నారో నువ్వే నాయసా వాళ్ళు బలపరిచిన గొప్ప సుస్వలు జరిగించమడుతుంది తండ్రి వేస్తా. నీకే వందనాలు చెల్లిస్తున్నావు. అవునేస్తా వాక్యం ద్వారా వేస్తా నువ్వు మాతో మాట్లాడుతుందని రేస్తా. నీకే వందనాలు చెల్లిస్తున్నావు. అవునేస్తా వాక్యం ద్వారా వేస్తా. అవునేస్తా మా జీవితాలను కట్టండి వేస్తా. మా ఆత్మ జీవితాలను కట్టుమాడుతుందని వేస్తా. మేము వేస్తా ఏ స్థితిలో వస్తున్నామో నాయన వేస్తా నీకు తెలుస్తున్నాయనేస్తా. ఆ స్థితిని బట్టి నీ సేవకుందారేస్తా నువ్వు మాతో మాట్లాడేస్తా. ఒక నూతన జీవితం వేస్తా ఆత్మీయ జీవితం మాకు దయచేయమని ప్రభు యేసుక్రీస్తును అడిగి పెట్టుతున్నాం తండ్రి. హల్లెలూయా. అదే విధంగా అందరము బైబిల్ తెరిచినట్లయితే 142 కీర్తన చదువుకుందాం. మన మధ్యలో సహోదరి ప్రీతి చదువుతుండగా అందరం ఏకీభవిద్దాం. 142 కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినడుచున్నారు. నా కుడి పక్కను నిదానించి చూడుము. నేను ఎరిగిన వాడు ఒక్కడు నాకు లేకపోయిను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడునూ లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామునకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉంట చూచి నీతిమంతులు నన్ను బట్టి అక్షయపడుదురు. చదవని వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. కీర్తన మన హృదయంలో ఫలింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 103 కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము అని. మనం కూడా దేవుడు చేసిన ఉపకారములు ఏది మరవద్దండి. దేవునికి మహిమకరంగా ఆయన సన్నిధిలో నిలబడి ఆ ఉపకారాలన్నీ వివరించి చెప్పాలి. అందుకే ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పే సమయం కాబట్టి దేవుని బిడ్డలు సాక్ష్యాలు చెప్తుండగా వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వివరిస్తుండగా అందరం శ్రద్ధగా విందాం. శ్రద్ధగా విని ఆత్మలో బలపడదాం. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా పేరు శ్వేత, నా భర్త పేరు ప్రసన్నరావు. నాకు ఒక కుమార్తె మరియు కుమారుడు. నాకు కుమారుడు కావాలని దేవుడు ఏర్పరచుకున్న దైవజనులైన అక్క
సంఘస్థులు ఎంతగానో ప్రార్థించారు. వారు ప్రార్థించిన విధంగానే దేవుడు నాకు చక్కటి కుమారుణ్ణి దయచేశాడు. అట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవునికి జూమ్ యాప్ అప్లికేషన్ ద్వారా ప్రేయర్ కాన్ఫరెన్స్లో ప్రతిరోజు నా కోసం నార్మల్ డెలివరీ కావాలని దైవజనులు ఎంతగానో ప్రార్థించారు. వారు ప్రార్థించిన విధంగానే దేవుడు నార్మల్ డెలివరీని దయచేశాడు. నేను కూడా చాలా బలపరచబడ్డాను. ఇంతటి గొప్ప సాక్ష్యంలో నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. మరి నేను ఇలా నిలబడ్డానంటే దేవుని కృప. మరి మరి నాకు ఎవ్వరూ మరి నేను అడ్డం పడ్డా, కానీ నాకు అసలు అన్నం తినబుద్ధి కలదు తండ్రి. మరి జ్వరంతో ఎంతో బాధపడ్డా, కానీ దేవుడు నన్ను మరి హాస్పిటల్కి నేను ఎలా పోయినానో ఎలా వచ్చినానో నాకు తెలియదు. అసలు నాకు కొంచెం అన్నం తినగానే వాంతులు వచ్చేసినాయి. కానీ దేవుడు నన్ను కన్నీటితో నేను ప్రార్థిస్తుంటే దేవుడు నన్ను బాగు చేసిండు. మరి తెల్లారి వరకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. మరి ఆకలి పుట్టించిండు. మరి దేవుడు నాకు ముట్టి బాగు చేసిండు. మరి దేవునికి వందనములు, మరి కృతజ్ఞతలు. మరి అక్కకు అన్నకు నా గురించి ప్రార్థన చేసిరు. మరి సంఘం అంతను మరి అన్నకు అక్కకు వందనములు. ప్రైజ్ లార్డ్. దేవుడు తన బిడ్డల పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం. 2 చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదేవిధంగా మరొక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. మన మధ్యలో నా పెద్ద కుమార్తె అని వచ్చి పాట పాడుచున్నగా అందరం చప్పట్లు కొడుతూ ఏకీభవిద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం.
నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పటి వరకు మరి సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన క్రమం అంతటి ద్వారా దేవుడు మహిమ పొందిన విధానం బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని ఆరాధించే సమయం. అందరము లేచి నిలబడి కొద్దిసేపు మనం దేవుని ఆరాధించి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ సమయంలో మనందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. అందరము లేచి నిలబడినట్టయితే మనందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. దేవుని ఆరాధించే సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ఆరాధించే సమయం ఈ సమయం. ఆయనను కలిసి దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నాయన తండ్రి, ఎంత మంచి దేవుడు నాయన, ఎంత స్తుతించిన తక్కువేనండి. ఈ సమయంలో మన హృదయాంతరంగములో నుండి మనము మన హృదయాన్ని ఆయన పాదముల చెంత కుమ్మరిద్దాం. మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. వాక్యములోనికి వెళ్ళక ముందు మనందరం కలిసి దేవుని ఆరాధించి ఆయనని ఘనపరుద్దాం. హల్లెలూయా. రబాల రగదన సికాల రమషందరు కుర్రమల రవా శంగధర కల రవాసి అందరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వశక్తి మందురా నీకు స్తోత్రం. జీవం కలిగిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నాయనా తండ్రి, అయ్యా నీ సన్నిధికి వస్తున్నామయ్యా. అయ్యా నీ ప్రసన్నతను మేము కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ అభిషేకాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా కన్నీళ్లతో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. అయ్యా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. అయ్యా నాయనా మేము మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా అయ్యా మీరే మా ఇంట్లోనికి వస్తున్నందుకు వందనాలు. మా గృహాలను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. మా కుటుంబాన్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో నిన్ను స్తుతిస్తుండగా, ఈ సమయంలో నేను ఆరాధిస్తుండగా, ఓ నన్ను నీ అభిషేకము చేత నింపండి. నన్ను నీ కృప వరముల చేత నింపండి. అయ్యా అయ్యా నాకు తోడుగా ఉంటా అన్నావు ప్రభా. నన్ను నీ ఆత్మలో బలపరచమని అడుగుతున్నా. పట్ట జాలని దీవెనలు నా పైన కుమ్మరించండి ప్రభా. పట్ట జాలని ఆశీర్వాదం, పట్ట జాలనంత అభిషేకము చేత నన్ను నింపండి ప్రభా. అయ్యా అయ్యా నాయన అరిపాదం మట్టు కాదయ్యా, అయ్యా మోకాళ్ళ మట్టు కాదయ్యా, నడుము మట్టు కాదయ్యా, నా గిన్నె నిండి పొరలేదుగా నన్ను అభిషేకించండి అయ్యా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆరాధనా 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 చేయనా ఆరాధనా చేయనా. కన్నీళ్ళు విడచి నీ పాదాలని కడుగనా. నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా. కన్నీళ్ళు విడచి నీ పాదాలని కడుగనా. నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా. నా సర్వమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా. శబ్దమందరం ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా. అందరం ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా. నా హృదయం నా
దేవా ప్రతి ఉదయం నీ పాదములే దర్శించరా యేసయ్యా నా హృదయం నా ఆత్మను కుమ్మరించన దేవా ఎలుగెత్తి ప్రార్థన చేసి నీ కృపనే పొందే దేవా ఎలుగెత్తి ప్రార్థన చేసి నీ కృపనే పొందేద దేవా నా కళ్ళలో ఇక నీ రూపమే నిండని నా కళ్ళలో ఇక నీ రూపమే నిండని ఆరాధన చేయరా నిన్నే ఆరాధన చేయరా యేసయ్యా ఆరాధన చేయరా నిన్నే ఆరాధన చేయరా కన్నీళ్ళు విడచి నీ పాదాలని కడుగనా నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా నా సర్వం అర్పించి నీతోనే సాగిరా ప్రియమైన నీ సన్నిధిలో ఆరాధన చేయనా నా సర్వం అర్పించి ఆరాధన చేయనా ప్రియమైన నీ సన్నిధిలో ఆరాధన చేయనా ఘనమైన నీదు ప్రేమ నే చాటెద లోకములోనా ఘనమైన నీదు ప్రేమ నే చాటెద లోకములోనా నీ సాక్షిగా నే జీవించేదా యేసయ్యా నీ సాక్షిగా నే జీవించేదా యేసయ్యా ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా అందరం కలిసి ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధన 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 చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా అందరం కలిసి ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధన 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 ఆరాధన
చేయనా, చదవగలం. ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా, ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా, ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా. రిబల రవ షదర కల రమాసి అందరూ షగల గదర ఖదర కల రమందర షంగల కందర. ఎస్ అయ్యా, నిన్నే ఆరాధన చేస్తున్నా ప్రభా. అయ్యా, నీ వంటి గొప్ప దేవుడి లోకంలో ఎవరు లేరు. ప్రతి ఉదయము నీ సన్నిధికి వస్తాను, ప్రతిరోజు నేను వెతుకుతానయ్యా. నా హృదయము, నా ఆత్మను నీ పాదముల చేత కుమ్మరిస్తున్నాను. ఈ సమయంలో అయ్యా, నన్ను దర్శిస్తూ నీకు వందనాలు. నన్ను నీ ఆత్మ చేత నింపుతూ నీకు వందనాలు. నన్ను అయ్యా, తల నుండి మొదలుకొని అన్ని పాదం వరకు నీ అభిషేకము చేత నన్ను కింద నిర్ని పొరలంతగా నన్ను అభిషేకిస్తూ నీకు వందనాలు. నీ హస్తములు చాపిన నీకు వందనాలు ప్రభా. ఓ రిగా బాలా రామా శందర కలరవా. ఓ ఈ సమయంలో ప్రతి కుటుంబం పైన, ఓ ప్రతి ఒక్క బిడ్డ పైన, ఓ నాయన తను ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ పైన, ఓ నీ ఆత్మను కుమరిస్తున్న దేవానికి వందనాలు. రిగా బాలా రామా శందరో కల రవా సియందరో షగల గదర కదర కలరవా. ఓ ల రమా సియందర రవా. ఆరాధనా ఆరాధనా ఆరాధన చేయనా, నిన్నే ఆరాధన చేయనా. రిజల రగదరల రమసి అందరు షగదరల రబసి అందరల రబ. యా, నిన్నే ఆరాధన చేస్తున్నాను, నిన్నే మహిమపరుస్తున్నాను ప్రభా. ఈ సమయాన్ని స్వాధీనపరుచుకోండి, ఈ సమయాన్ని స్వాధీనపరుచుకోండి. కొద్దిసేపు మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. నిజంగా అయ్యా, మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, కొద్దిసేపు మాతో మాట్లాడండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ మాటగా ఉండాలి ప్రభువా. నీ నోటి నుండి వచ్చే మాట ఎంత శక్తివంతంగా బయలుదేరుతుందో, నా నోటి నుండి వచ్చే నీ మాట అంత శక్తివంతంగా బయలుదేరి చేసి ప్రతి హృదయాన్ని, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి హృదయాన్ని, ప్రతి ఒక్కరిని కదిలించమని అడుగుతున్నాను. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని, ఈ పునరుత్థాన దినమున మమ్మల్ని నాయన తండ్రి బలపరిచి నీ ఆత్మలో వర్ధిల్ల చేయమని ఈ ఆరాధన నీ పాదముల చెంత సమర్పిస్తూ, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్న నీకు వందనాలు చెల్లిస్తూ, నీ దాసుని శిలువ చాటును మరుగుపరుచుకొని మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో కొద్ది ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ, హైదరాబాద్ సంఘ బిడ్డలకు, మనసన్పల్లిలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక పునరుత్థాన దినమున మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిజంగా భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో మనం ఉంటుండగా ఈ టైంలో ఒకటే అవసరం అండి, ప్రార్థన. కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంకాలం జరుగుతున్నటువంటి జూమ్ అప్లికేషన్లో జరుగుతున్నటువంటి ప్రేయర్లో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కరోనా విషం చిమ్ముతున్నది. అయితే దేవుని కృపను బట్టి మనందరి దేశంలో, ప్రపంచంలో విస్తారమైనటువంటి ప్రార్థనల మూలంగా నిజంగా దేవుని ప్రజలు ఇశ్రాయేలు దేశము నుండి మరి చక్కని వార్త వినడం జరిగింది. కరోనాకు వ్యాక్సిన్ కనుగొనబడ్డట్టుగా వింటున్నాం. నిజంగా చాలా సంతోషం. అయితే ఆ వ్యాక్సిన్ ఇంకా మన వరకు వచ్చేలాగున, ప్రపంచం అంతా విస్తరించేలాగున మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి మొన్నటి దినాలను చూసినట్టయితే విశాఖలో చాలా భయంకరమైన పరిస్థితి కదా, గ్యాస్ లీక్ అయిపోయి చాలా మంది చనిపోయారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ టైంలో ఎలా ఉందంటే ఆపద ఎక్కడి నుండి తలుపు తట్టకుండా మీద పడుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం మనం చేయడానికి వీల్లేదు. ఈ పరిస్థితిలో కూడా ఇంకా నులివెచ్చని జీవితంలో మనం ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా ఉమ్మివేసే పరిస్థితి ఎదురవుతుంది. ఈ భయానక పరిస్థితిని చూస్తూ అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఒకవేళ నులివెచ్చని జీవితంలో, భక్తిహీనతలో, నామకార్థపు స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే దేవుని ఉగ్రత నుండి
తప్పించుకోలేవు ప్రియ దేవుని బిడ్డ. నిజంగా ఒక మాట ఆమోసు గ్రంథములో మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని గుర్రతలు, ఎన్ని తెగుళ్ళు పంపించినా మరి అక్కడ ప్రజలైతే మారడం లేదంట. 4వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే అక్కడ చివరి భాగములో ఎన్ని ఉగ్రతలు, ఎన్ని పరిస్థితులు, దేవుడు వారిని సెటరైట్ చేయడానికి ఎన్ని శ్రమలు పెట్టినా కూడా వారు దేవుని తట్టు తిరగడం లేదంట. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని అంటారు. ఇప్పటికైనా నామకార్థమైనటువంటి భక్తి మనం చేయకుండా దేవుని సన్నిధిలో రోషం కలిగి ముందుకు వెళ్లాల్సిన సమయం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ పరిస్థితులు కూడా నులివెచ్చని జీవితంలో ఉన్నట్టయితే నేను నరకం ఎవరు తప్పించలేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులకు హఠాత్తుగా నాశనము కలుగుతుంది. దేవుడు అవకాశాలు ఇస్తాడు, కానీ అవకాశాలు నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే హఠాత్తుగా నాశనం అనేది నీ నెత్తి మీద పడుతుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము 1 నిమిషము మాత్రమే ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ టైంలో ఇంకా నువ్వు ఈ లోకపరమైనటువంటి సంతోషాలను మునిగి తెలినట్టయితే అది కొన్ని రోజులే. దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి. భక్తిహీనుడు హఠాత్తుగా నాశనం అవుతాడంట. భక్తిహీనుడు అంటే ఎవరో మీ అందరికీ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పడం జరిగింది. అన్యులు అని అంటే దేవుణ్ణి ఎరగని వారు అని అర్థం. భక్తిహీనులు అని అంటే సరిగా భక్తి చేయని వారు అని అర్థం. అంటే దేవుని నమ్మిన వారే కానీ భక్తి చేయని వారు. భక్తిహీనంగా నువ్వు బ్రతుకుతే ఖచ్చితంగా నరకం పోతారు. బైబిల్ గ్రంథములో పేదవాడైనటువంటి లాజరు, ధనవంతుడు ఇద్దరున్నారు. ఇద్దరూ చనిపోతారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇద్దరు చనిపోయినప్పుడు ధనవంతుడేమో నిత్య నరకంలో త్రోసివేయబడతాడు. ఎందుకు అని అంటే వాడు ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు బ్రతికాడు. కానీ పేదవాడు మాత్రం పరలోకంలో అబ్రహాము రోమున తండ్రి కుడిపార్శ్వమున సంతోషంగా ఉన్నాడు. అక్కడ ధనవంతుని గురించి చూసినట్టయితే అబ్రహామును చూస్తూ నా తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తాడు. అనంటే దాని అర్థం ఏంటిది? అబ్రహాం ఎవరు ఆయనకు తెలుసు అని అంటే ఆయన అబ్రహామును గుర్తుపడుతున్నాడు, అబ్రహామును తండ్రి అంటున్నాడు. అంటే ఎవరైనా ఆయన కూడా దేవుని నమ్మిన బిడ్డనే కదా. కానీ మరి దేవుని నమ్మిన బిడ్డ అయినా నరకంలో ఎట్లా పోతాడు అంటే దీన్ని బట్టైనా గ్రహించాలి. సరి అయిన భక్తి నువ్వు చేయకపోతే నరకం తథ్యం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకమంతా నువ్వు సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం కదండి. ఈ లోకమంతా సంపాదించు నీ ప్రాణమే పోగొట్టుకున్నావు ఏం చేస్తావు? లోకంలో కార్లు, బిల్డింగ్లు ఎంతో అన్ని సంపాదించుకున్నావు కావచ్చు, పొలం సంపాదించుకున్నావు, అన్ని సంపాదించుకున్నావు. ఈ రాత్రి దేవుడు నేను పిలిచింది అనుకోండి, ఎక్కడికి పోతావు? అది ఒక్కసారి నువ్వు గ్రహించినవా? ఒకసారి గమనించుకో. కనబడని చిన్న పురుగుకు, కరోనాకు భయపడుతున్నారు కానీ, చిన్న పురుగుకు భయపడుతున్నారు కానీ ఆ గొప్ప దేవునికి, శక్తిమంతునికి ఇంకా భయపడడం లేదు. ఇంకా ఆయనందు భయం కలగట్లేదు. చాలా మంది భయభక్తులతో ఆయనను ఆరాధించలేకపోతున్నారు. లోకంలో ఉన్న వాటి మీదనే మనసు పెట్టి పర సంబంధమైన వాటి పక్కకు పెట్టేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఏం చేసినా లాభం లేని మనం ఏం చేయం కదండి. మరి మనకు లాభం ఏంటిది అని అంటే ఒక మాట గుర్తుంచుకోండి, సంతుష్టి సహితమైన భక్తి చేయాలండి. సంతుష్టి సహితమైన భక్తి మనం చేసేవారిగా ఉండాలి. ఆ విధమైనటువంటి భక్తి నువ్వు చేస్తున్నావా? యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనే ప్రశ్న వేస్తున్నారు అక్కడ. నిజంగా నీ భక్తి కరెక్ట్గా ఉంటే ఏ స్థితిలో నువ్వు ఉన్నా ధైర్యంగా ఉంటావు. ఏ పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటావు. నీ భక్తి కరెక్ట్గా ఉందా? భక్తి అంటే ఏంటిదండి? భక్తి అంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం నీకు కరెక్ట్ ఉన్నదా అనే ప్రశ్న ఈరోజు నువ్వు వేసుకోవాలి. దేవునితో సహవాసం నీకు కరెక్ట్గా ఉంటే నీకు ధైర్యం పుట్టిస్తుంది. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో మంచి ఫ్రెండ్షిప్ నీకు ఉందనుకోండి, ఎక్కడ ఉంటారు? గాల్లో తేలుతారు, అవునా కాదా? ఇక మనం భూమి నడుస్తామా? గాల్లో నడుస్తారు. ఇక నాకు ఎవరు తెలుసా? హలో, నా వెనక ఎవరున్నారో తెలుసా? నా ఫ్రెండ్ ఎవరో తెలుసా? నా దోస్త్ ఎవరో తెలుసా? ఎవరినైనా ధైర్యంగా ఎదుర్కొంటాం, అవునా కాదా? మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితోనే నీకు ఒక ఫ్రెండ్షిప్ ఉంటే, అంత ధైర్యం ఉంటే, రాజుల రాజు ప్రభుల ప్రభు, ఈ విశ్వానికి అధినేత, సర్వ సృష్టికర్తతోని నీకు సహవాసం ఉంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? అయితే ఈరోజు నీకు ఆ ధైర్యం లేదు. అయితే నీకు ఆ సహవాసం ఉందా? దేవునితో సహవాసం ఉందా అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలండి. సహవాసం అంటే మళ్ళీ 2 రకాలు. ఒకటి హాయ్ బాయ్ టైపు, ఒకటేమో క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. చాలా మంది దేవునితోనే హాయ్ బాయ్ అంతే. కొంతమంది మాత్రమే దేవునితో క్లోజ్గా అటాచ్ అయి ఉన్నారు అంతే. కానీ చాలా మంది
హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సపోజ్ మీ ప్రాణ స్నేహితునికి ఏమైనా కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎంత విలవిలలాడిపోతారండి, అవునా కాదు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ దేవునితో, యేసు ప్రభుల వారితో నీ సహవాసం నువ్వు పెనవేసుకొని ఉంటే నిజంగా నీ కోసం ఎంతటికైనా ఆయన తెగిస్తున్నాడు. నువ్వు ఇరుకులో, ఇబ్బందుల్లో, లేమిలో, కష్టములు ఉంటే ఆయన చూడలేడు, నీ దగ్గరికి రాకుండా ఉండలేడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు హెల్ప్ చేయకుండా, నీకు సహాయం చేయకుండా ఆయన ఉండలేడు. అయితే దేవునితో నీ సహవాసం ఎలా ఉంది ఈ టైంలో? చాలా మంది ఎలా ఉన్నారంటే, ప్రేయర్ చేస్తున్నామన్నా, వాక్యం చదువుతున్నామన్నా, అంటే పర్సనల్గా మీరు ఎంతసేపు దేవునితో గడుపుతున్నారు అని అంటే ఏమో 5 minutes 10 minutes తెలియదు. దేవునితో సమయం గడుపుతున్నారా అని అంటే అందరూ అవుననే అంటారు. కానీ ఎంత టైం? అసలు నీ సహవాసం బలమైనదేనా? అసలు మనం భక్తి ఎలా చేస్తున్నాం అనేది ఈరోజు మనల్ని మనం విమర్శన చేసుకుందాం. ఆచార సంబంధంగా మనం చేస్తున్నాం, ఆ భక్తి ప్రార్థన చేయాలి కాబట్టి చేద్దాం అని చేస్తున్నారా? లేకపోతే ప్రేమతో, సంతోషంతో, ఆనందముతో, పూర్ణ హృదయంతో నువ్వు భక్తి చేస్తున్నావా? ఆచారంగా చేస్తున్నావా? ప్రేమతో, సంతోషంగా చేస్తున్నావా భక్తి? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. నువ్వు భక్తి చేస్తే నీకు తృప్తి కలగాలి, దేవునికి కూడా తృప్తి కలగాలి. కొంతమంది ఎందుకు ప్రార్థన చేస్తారు తెలుసా అండి? అమ్మో ప్రార్థన చేయకపోతే శిక్ష వస్తుంది అని ప్రార్థన చేస్తారు. కొంతమంది ఎందుకు ప్రార్థన చేస్తారు తెలుసా అండి? అమ్మో ప్రార్థన చేయకపోతే దేవుడు శిక్షిస్తాడు, ప్రార్థన చేయకపోతే శ్రమ వస్తుంది, ప్రార్థన చేయకపోతే ప్రాబ్లమ్స్ ఎదురైతాయి అని ప్రార్థన చేస్తాం. ఇంకొంతమంది ఏదో చేయాలి కాబట్టి చేస్తాం, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేయాలి కాబట్టి చేయాలి, ప్రతిరోజు 2-3 అధ్యాయాలు చదవాలి కాబట్టి చదువుతాం. అంటే ఏదో ఒక ఆచారాన్ని బట్టి కొంతమంది భక్తి చేస్తారండి. కానీ కొద్దిమంది ప్రియ దేవుని బిడ్డారా ప్రేమతో చేస్తారు. యేసు ప్రభువు నీ నుండి ప్రేమను కోరుకుంటుండండి. ఆయనైతే నిన్ను తన రక్తము కార్చేంతగా, నీకోసం తన ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. మరి నీ ప్రేమ ఎంత ఉంది? నువ్వు ఎంతగా ఆయనను ప్రేమిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డారా, యోహాను సువార్త 21 అధ్యాయం 15, 16, 17 వచనాలు చూసినట్టయితే అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి పేతురును యేసు ప్రభువు మొదటిగా అడుగుతాడు, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళీ రెండవసారి అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మూడోసారి కూడా అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే అవునయ్యా. ఎన్నిసార్లు అంటే వ్యసన పడుతూ ఒకటి చెప్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను నిన్ను, అయితే నువ్వు నా గొర్రెలను కాయు అని అంటాడు కదా. నిజంగా పేతురుని అన్ని 3 సార్లు అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా? ఈరోజు నిన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. నువ్వు అసలు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆయన పని చేయాలి, నువ్వు ప్రేమిస్తే ఆయనతో సమయం గడపాలి. నిజంగా ఈ లోకపరంగా చూసినట్టయితే ప్రేమిస్తే ఏం చేస్తారంటే సమయం గడుపుతారు కదా, కలిసి సమయము గడపడానికి చూస్తారు. ప్రేమలో ఉన్నవారు కలిసి సమయాన్ని గడపడానికి చూస్తారు. ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు నెరవేర్చడానికి చూస్తారు. ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించి, ఒకరి ఇష్టాన్ని ఒకరు పంచుకొని, ఒకరి ఇష్టాన్ని ఒకరు చేయడం చూస్తారు. అవునా కాదు? ఇప్పుడు నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఆయనతో నువ్వు సమయం గడుపుతున్నావా? ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? ఆయనైతే మనకు చాలా బోలెడు మేలు చేశాడండి, ఇంకా చేస్తున్నాడు. అసలు గొప్ప మేలేంటిది అని అంటే ఆయన మన కొరకు రక్షణ ఇచ్చిందండి. నిత్య నరకాగ్నిలో పడకుండా నిన్ను నన్ను ఆయన రక్షించాడు. అది గొప్ప మేలు. అంతకన్నా గొప్ప మేలు ఏది లేదని చెప్తున్నాను. అంతకన్నా గొప్ప మేలు ఏది లేదండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆయనతో నువ్వు సమయం గడపాలి. అది ఎలా? ఇష్టముతో. ఉదాహరణ చెప్పాలంటే ఈ లోకానుసారంగా ప్రేమలో ఉన్నవారు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉండదు, పాడుండదు. బిల్డింగ్ ఎక్కినా, బాత్రూంలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఒకటే మాట, ఒకటే ముచ్చట. అందులో ఒక సబ్జెక్ట్ ఉండదు, పాడుండదు. ఇంకా ఏంటి ఇదే ఉంటుంది. ఇంకా చెప్పు అలా ఏముండదు. ప్రియ దేవుని బిడ్డ, ఆ సహవాసం దేవునితో నీకున్నదా? అయ్యా ఇంకా నీ మాటలు వినబుద్ధి అవుతుంది, మాట్లాడయ్యా, ఇంకా చెప్పు నాయన, నీ చిత్తం నేను నెరవేరుస్తానయ్యా, నాతో మాట్లాడయ్యా అని దేవుని పాదాల దగ్గర కూర్చునే, దేవుని పాదాల దగ్గర సమయం గడిపే ఒక అనుభవం నీకుందా? కొందరైతే బోరుగా ఫీల్ అవుతారు, ఏదో ఆచారంగా చేస్తారు. అది ప్రార్థన కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు, చర్చికి రావడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు. ఆచారంగా చేయాలి కాబట్టి చేయాలి. ప్రార్థన చేస్తున్నావా అమ్మా? ఏదో సార్ వచ్చినంత చేస్తున్నా అంటారు కొంతమంది. సపోజ్ నీ బిడ్డ హాస్టల్లో ఉందండి, ఆ రోజు మాట్లాడుతున్నావమ్మా, ఏదో సార్ వచ్చినంత మాట్లాడుతున్నా అంటావా? అనవు కదా, మాట్లాడుతూనే ఉంటావు. వచ్చినంత చేయడానికి అదేనా పాఠమా అండి అప్ప చెప్పడానికి? నాకు వచ్చినంతనే చెప్తా సార్, అదేనా పాఠం అప్ప చెప్తున్నావా నువ్వు? ప్రియ దేవుని బిడ్డారా, దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? నీ భర్తతో, నీ తమ్మునితో, నీ బిడ్డతో, నీ కూతురుతో, నీ ఉరిగిపోరు వాళ్ళతో నువ్వు మాట్లాడినంత అంతలో ఒక 20% కూడా నువ్వు దేవునితో మాట్లాడకపోతే
దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? ఒక 20% కూడా నువ్వు దేవునితో మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే అది చాలా భయంకరం. నోరున్నవాడు ప్రతి ఒక్కరు మాట్లాడతారు, నాకు ప్రార్థన రాదు, ప్రార్థన చేయరాదు, దేవునితో సహవాసం. ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం అండి. దేవునితో సహవాసం అంటే ప్రార్థన చేయడమే. ఒక మాట అంటున్నా, ఆయనతో మాట్లాడడమే, ఆయనతో ముచ్చటించడమే, ఆయనతో గడపడమే. నాకు ప్రార్థన చేయరాదన్నా అని అంటారు, నాకు మాట్లాడరాదన్నా అన్నట్టున్నది కథ. అందరితో ముచ్చట పెడతావు కానీ దేవునితో ముచ్చట పెట్టు. ప్రియ దేవుని బిడ్డారా, దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి రావాలి మనం. ప్రియ దేవుని బిడ్డారా, దేవునితో గడపాలి. ఏదో ఆచారబద్ధంగా మనం ప్రార్థన చేయడం కాదు, ఏదో కొద్దిసేపు ప్రార్థన చేయడం, ఏదో ఆచారంగా కొద్దిసేపు ప్రార్థన చేసి ఆమెనని మన పనులకు వెళ్ళిపోవడం కాదండి. ఒక సహోదరి ఆమె బాగలేనప్పుడు పరిచయాన్ని బట్టి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎలా ఉన్నారు సిస్టర్ అని చెప్పి అడిగితే, పర్లేదండి బాగానే ఉన్నాను. ఇప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు, చాలా బలహీనంగా ఉన్నప్పుడు 3 సార్లు పరలోక ప్రార్థన చేసుకోమన్నారు, ఇప్పుడు కొంచెం పర్లేదు అని అన్నా. నాకు షాక్ అయిపోయింది. పరలోక ప్రార్థన చేసుకో, 3 సార్లు చేసుకుంటే కథం పోతుందంట. అంటే ఏ విధమైనటువంటి బోధలో ఉన్నాం చూడండి. పరలోక ప్రార్థన అంటే ఏంటిది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా యేసు ప్రభువుల వారు తన శిష్యులకు నేర్పిస్తారు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరబడును గాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుని మమ్మల్ని తప్పించండి. అంటే ఈ ప్రార్థనను 3 సార్లు చదవాలంట. అంతే. ఏంటి, ఒక్క నిమిషం కూడా కాలేదు ఈ ప్రార్థన. ఈ ప్రార్థన ఒక 3 సార్లు చదివితే తక్కువైపోతుంది. ఎంత భయంకరమైనటువంటి బోధలో ఉన్నారంటే, మరి 15-20 సంవత్సరాల నుండి దేవుని నమ్మిన బిడ్డలే ఇంకా ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, అదేంటండి పాఠం అప్పి చెప్పినట్టు. ఆమెకున్న బాధ ఏంటిది? ఆమె చెప్తున్నదేంటి? ఫుల్ జ్వరము బలహీనత పెట్టుకొని మాకు అనుదిన ఆహారం దయచేయండి అని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటారంటే అక్కడ అసలు తినడానికే శక్తి లేదురా నాయన అంటే తినడానికి ఆహారం దయచేయి, అది కాదు కదా. ఇప్పటికీ కొంతమంది పాస్టర్స్ ప్రార్థన కూడా చూసుకొనే, అంటే ఒక పేపర్లో రాసుకొనే చదువుతూ ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ప్రార్థన కూడా చదవడమే కానీ అది ఒక దేవునితో సంభాషణ, దేవునితో సహవాసం అనేది చాలామంది గుర్తెరుగుతుంది. ఎవరైనా నా దగ్గరికి బలహీనతతో వచ్చారనుకోండి, నేను కూడా అదే ప్రార్థన చేశాను అనుకోండి, అందరికీ పరలోకమందున తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు మా భూమి మీద కూడా నెరవేర్చబడును గాక, ఇదే ప్రార్థన చేసుకుంటున్నాను అనుకోండి. ఎలా ఉంటుంది? పిక్కముఖం వేసుకొని చూస్తారు, ఈ పిచ్చోడా ఇది అని అనుకుంటారు. మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తే మీరే షాక్ అయిపోతారు. మన ప్రాబ్లం ఒకటైతే ఇంకొక ప్రార్థన చేస్తున్నారు అనుకుంటారు. కానీ చాలా మంది ఇట్లే చేస్తారండి. అసలు ప్రార్థన అంటే ఏంటిది? తండ్రితో మాట్లాడడమే కదా ప్రార్థన. మన దేవునితో మాట్లాడడమే కదా ప్రార్థన. మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు ఒక స్నేహితునితో, ఒక తల్లితో, ఒక తండ్రితో చెప్పినట్టు మనం పంచుకోవడమే కదా ప్రార్థన. అంటే మనకు కావాల్సింది అడగడమే కదా ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని తన శిష్యులు ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు తన శిష్యులకు బేసిక్స్ నేర్పించాడండి. బేసిక్స్ నేర్పించాడు. అంటే ఓనమాలు నేర్పించాడు, ఆయిల్ నేర్పించాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అంటే ఓనమాలు నేర్పించాడు. అవి బేసిక్స్ లాంటివి. నేను పరలోక ప్రార్థనను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ దాని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు ఎల్కేజీకి వెళ్ళినప్పుడు ఏబిసిడీలు రాస్తే వాళ్ళు పాస్ అయిపోతారు. ఫస్ట్ క్లాస్లో కూడా నేను ఏబిసిలే రాస్తా, సెకండ్ క్లాస్లో కూడా నేను ఏబిసిలే రాస్తా, థర్డ్ క్లాస్లో నేను ఏబిసిలే రాస్తా, ఆఖరికి 10th క్లాస్లో కూడా నేను ఏబిసిలే రాసుకుంటూ కూర్చుంటాను. 10th క్లాస్లో ఎవరైనా పెద్ద లాంగ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఏబిసిలే రాస్తారా? చాలా మంది పరిస్థితి అదే ఉంటుంది. డిగ్రీ వచ్చేసరికి, నువ్వు 10th క్లాస్ వచ్చేసరికి ఇంకా ఏబిసిలే రాస్తే అది తప్పు కాదు, కానీ తక్కువైపోతుంది. నీ స్థాయికి అవి సరిపోవు. అంటే అవి వదిలేయాలా? కాదు. వాటితో ఏది సమకూర్చినా ఆ అక్షరాలతోనే సమకూర్చాలి. వాక్యాన్ని నిర్మించాలంటే, ఒక స్టోరీ రాయాలంటే అన్నిటికీ ఆ అక్షరాలే అవసరం. సేమ్ అదే విధంగా నువ్వు ఏ ప్రార్థన చేయాలన్నా ఇది బేసిక్స్ పెట్టుకొని చేయాలి. బేసిక్స్ ఇవే, పునాది ఈ ప్రార్థనే. మొత్తం ఆ ప్రార్థన అంతా వివరించడానికి టైం లేదు, కానీ ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తా. ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు ఆ అక్షరాలలో దాచి ఉంచినటువంటి తాత్పర్యం ఏంటిదంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, పరలోకమందున్న మా తండ్రి అంటే, పరలోకమందున్న మా తండ్రి అని అంటే పరలోకములో ఆకాశ మహాకాశములు దాటి ఉన్న ఉన్నతమైన స్థితిలో ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే వసించు నిత్యం అమరత్వము కలిగి జీవిస్తున్నవాడు పరలోకమందున్నాడు. నువ్వు మాట్లాడేది, నువ్వు పిలుస్తున్నది
నువ్వు సహవాసం చేస్తుంది గొప్పవాడు పరలోకమందున్నాడు అన్నటువంటి భావన మొట్టమొదటిగా నీకు రావాలి అనేది అక్కడ ఉద్దేశం. ఆకాశ మహాకాశములు పట్టజాలనేది దేవాది దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను పురుగును, నేను మట్టివాడను, నేను దుమ్ము వంటి వాడను అంటాడు కదా అండి. అంటే నువ్వు అది గ్రహించాలి అని దేవుని ఉద్దేశం. యేసు ప్రభుల వారి ఉద్దేశం ఏంటంటే నువ్వు అది గ్రహించాలి. నేను ఉత్తవాడను, నా తండ్రి పరలోకమందున్న గొప్పవాడు అనే గ్రహింపు నీకు రావాలనే దాని ఉద్దేశం. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను తగ్గించుకోవాలి. పరలోకమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నతుడు కాబట్టి మనము తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలనే దానికి సాదృశ్యం అది. అక్కడ ఇంకొక మాట చూసినట్టయితే మా తండ్రి అంటున్నాడు, కానీ నా తండ్రి అని నేర్పిస్తున్నాడు కదా. మా తండ్రి అని అంటే అవర్ ఫాదర్ అంటే ఒంటెత్తి పోగడొద్దురా నాయన, నా తండ్రే, నాకే మా తండ్రి అంటే సహవాసాన్ని సూచిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక కుటుంబంలో ఉన్నాను, ఒక ఆత్మీయతలో ఉన్నాను, ఆత్మీయ కుటుంబంలో ఉన్నాను, సహవాసంలో ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు, ఉండాలి ఈ విధంగా అని సహవాసం యొక్క బలాన్ని సూచిస్తుంది. నీవు ఒంటరిగానే కాకుండా సహవాసంగా కూడా నువ్వు దేవుని స్తుతించాలి, నువ్వు దేవుని ఆరాధించాలి, నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి అని అక్కడ ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డ, అందుకే మొదటి యోహాను 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అని. అంటే మన సహవాసం, అక్కడ మన సహవాసం, నా సహవాసం అయితే అంటలేడు కదా. అంటే అక్కడ మన సహవాసం అంటే ఒక సహవాసానికి ప్రాముఖ్యత చూపించాలి. నేను ఒక్కనే భక్తి చేసుకుంటా, నేను ఒక్కనే ప్రార్థన చేసుకుంటా, ఒంటరి ప్రార్థన ఉండాలండి, తప్పట్లేదు. కానీ సహవాసములో కూడా నువ్వు ఉండాలి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఉపవాసం ఉందాం, అందరం కలిసి రాత్రంతా ఆల్ నైట్ చేద్దాం, అందరము కలిసి ఆదివారం రోజు ఘనంగా జరుపుకుందాం, అందరం ఒక కుటుంబంలో ఉందాం. నువ్వు ఒక సహవాసాన్ని కట్టబడాలని, నువ్వు ఒక ప్రార్థన గుంపులో ఉండాలని, అందరితో ప్రార్థన చేయాలని దేవుని చిత్తమైందండి. అందుకే ఆ విధమైనటువంటి ప్రార్థన నేర్పుతున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్టయితే వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండెను అంట కదండి. నూతనంగా నమ్మి బాప్తిసం తీసుకున్న వారు 3000 మంది అంతా కూడా వారు సంఘంలోనికి చేర్చబడుతుంటే వారు నిరంతరము సహవాసంలో కట్టబడి ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థనకు అక్కడ 4th ప్లేస్ ఇచ్చాడు, కానీ సహవాసానికి 2nd ప్లేస్ ఇచ్చాడు. ఎందుకు తెలుసా అండి? ఒకవేళ నువ్వు ప్రార్థనలో బలహీనమైపోతే సహవాసం నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మాననట్లుగా సహవాసముగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్క్రియలు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచితము అని దేవుని వాక్యం సెలవుస్తుంది కదండి. తర్వాత చూసినట్టయితే తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి? ఆయన ఒక పెద్ద సారు, మనం పనోళ్ళం అని అనుకుంటారు. తండ్రి అని నేర్పిస్తున్నాడు. ఈ మాట వినడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకు తెలుసా? తండ్రి, ఈయన ఏంది దేవాది దేవుని తండ్రి అంటున్నాడు. అప్పటి వరకు యజమానుడా, నేను నీ దాసున్నయ్యా అనేవారు. కానీ యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తూ అంటున్నాడు తండ్రి అని. అంటే ఆయన యజమానుడు, నువ్వు దాసునివి కాదు బిడ్డ, ఆయన తండ్రి, నువ్వు ఆయన కుమారుడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట చాలా మందికి నచ్చలేదు అక్కడ, కానీ యేసు ప్రభు నేర్పిస్తున్నాడు మనం ఆయన బిడ్డలము, మనం ఆయన కుమారులం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వారసులం మనం. అక్కడ చూసినట్టయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే అక్కడ చాలా విషయాలు కింద ఉన్నాయి కదండి. అవన్నీ ధ్యానించడానికి టైం లేదు. కానీ ఒక మాట గుర్తుంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఆచారబద్ధంగా మనం ప్రార్థన చేయడం కాదు, కానీ హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలండి. చాలా మంది ప్రార్థన అంతా చేసి మళ్ళీ పరలోక ప్రార్థన చేస్తారు. అంటే ఇది ఒక రకంగా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏ ప్రార్థన చేసినా ఈ పరలోక ప్రార్థన నుండే మొత్తం చేస్తాం. అంటే ఇది ఒక ఓనమాల్ టైప్. పెద్ద ఆన్సర్ రాసిన తర్వాత మళ్ళీ ఏబీసీలు రాస్తాం ఆ లాస్ట్కి, అట్లనే ఉన్నది కథ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదో ఆచారబద్ధంగా ఏదో చేయాలి కాబట్టి చేయాలి, ఏదో అట్లా చదువుకుంటూ వెళ్ళాలి, ఏదో వల్లి వేయాలి అనేటువంటి అలాంటి సహవాసం కాదండి దేవుడు కోరుకునేది.
ప్రియ దేవుని బిడ్డారా, మనం భక్తి ఆచారంగా ఏదో చేయాలి కదా, ఏదో కట్టుబాటుగా ఏదో ఆచారంగా మనం చేయొద్దు, ఇష్టపూర్వకంగా చేయాలి. కొంతమంది కుటుంబ ప్రార్థన చేశారనుకోండి, ఏదో చేయాలి కదా అని చేస్తారు. కొంతమంది చర్చికి వచ్చారనుకోండి, ఏదో పోవాలి కదా, ఏదో కుటుంబ ప్రార్థన చేయాలి కదా, ఏదో వాక్యం చదవాలి కదా అన్నట్టు చేస్తారు. అంటే అందులో ఆనందం వెతుకోరు. ఇక చేయాలి కాబట్టి, తప్పదు కాబట్టి చేయాలి అనే ఉద్దేశంతో చేస్తే మాత్రం అది తప్పు. అలా నువ్వు చేయకపోవడం బెటర్. ఇంకా నువ్వు ప్రార్థన చేసిన, కుటుంబ ప్రార్థన చేసిన, ఇంకేం చేసినా ఇష్టముతో చేయాలి. కొంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఫటఫట ఫటఫట ఎప్పుడెప్పుడు అయిపోతుందా, కునుక్కుంటూ సనుక్కుంటూ ఏదో. కొంతమంది ప్రార్థన చేస్తే, కుటుంబ ప్రార్థన కావచ్చు, చర్చికి రావడం కావచ్చు, ఇదని చేస్తే కొంతమంది ఎట్లా చేస్తారంటే గులుక్కుంటూ సనుక్కుంటూ అబ్బా చేయాలి అన్నట్టుగా చేస్తారు. అట్లా చేస్తే ఏమో ఆశీర్వాదం అండి. ఇప్పుడు అంతెందుకంటే, మీరే ఎవరైనా ఇంటికి పోయారు అనుకోండి, వాళ్ళు మీకు వడ్డిస్తున్నారు అనుకోండి, వీడు వచ్చిండే ఏదో వీడు వచ్చిండా ఏదో ఇక అన్నం పెట్టాలి కాబట్టి పెడుతున్నా అన్నట్టు పోయి వాళ్ళని కూర్చోబెట్టి ఇక తిను అన్నట్టుగా ఏదో అట్లా వేసిర్రు అనుకోండి, ఎట్లుంటుంది? వాడు ఉంటాడా? అటే పోతాడు. ఇక నీ ప్రేమను తట్టుకోలేక అటే పోతున్నాడు. వాడు ఉంటాడా అండి? ఇక నీ ప్రేమను తట్టుకోలేక అటే పోతాడు. ఒక మనిషే నీ ప్రేమకు భరించలేకపోతుండు. ఇప్పుడు నీ ప్రేమ యేసు ప్రభువుల వారి దగ్గర ఎట్లుందో ఇప్పుడు గమనించుకో. ఇక చేయాలా, ఇక పెట్టాలా అన్నట్టుంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారంటే ఆనాడు పరిశీలకు, శాస్త్రులకు, అంటే పెద్ద పెద్ద పాస్టర్లకు, నిలువుటంగిలేసుకున్న వాళ్ళకు ఎందుకు పడదు తెలుసా అండి? ఎందుకు పడకపోయేది తెలుసా అండి? వాళ్ళేమో ఆచారాలు చేస్తారు, యేసు ప్రభు ఏమో ఆచారంగా చేయడు. యేసు ప్రభు బోధనతో వాళ్ళకు ప్రాబ్లం లేదు. యేసు ప్రభు స్వస్థతలు చేస్తే వాళ్ళకు ప్రాబ్లం లేదా? స్వస్థత చేస్తుండా పర్లేదులే. కానీ యేసు ప్రభుతో ప్రాబ్లం ఏంటంటే, అరే మనమేమో సబ్బాతు చేస్తాం, చేతులు కడుక్కుంటాం, పద్ధతులు పాటిస్తాం, పద్ధతు పాడు వగేరా వగేరా ఉంటే మనకు ఈ యేసు ప్రభు ఏమి చేయడు, పద్ధతి పాటించాడు, చేతులు కడుక్కోడు, అది పాటించాడు, ఇది పాటించాడు అని వీళ్ళు ఒక గిరి గీసుకొని ఉంటారు. వాళ్ళు అంటారు, మార్కు సువార్త 2:18 మేము ఉపవాసం ఉంటాం, నువ్వేంది నువ్వు ఉంటలేవు, ఎంత నిష్టగా ఉంటున్నావు, నువ్వేంటి నీ శిష్యులేంది అసలు ఉపవాసం ఉండలేరు అని అంటారు. అసలు యేసు ప్రభు అంతా ఉపవాసం వీళ్ళు ఉండగలరా? అసలు యేసు ప్రభు అంతా ఉపవాసం వీళ్ళు ఉన్నారా? 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. కానీ ఆయన ఉపవాస ప్రార్థన రహస్యముగా ఉంది. వీళ్ళు ఉపవాసం ఉండడం ఏందో కానీ అది డప్పు కొట్టుకొని మాకు అందరికీ చెప్పుకుంటాం, మేము చూసినామా ఉపవాసం ఉంటున్నాం. శాస్త్రులు, పరిచయులు నిజంగా వాళ్ళు చూడండి, మేము చూసినామా ఉపవాసం ఉంటున్నాం అంటే వాళ్ళు అందులో చెప్పుకోవడానికి ఉంటున్నారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఎందుకు ఉంటున్నారో కూడా తెలియదు. వాళ్ళు చెప్పుకోవడానికే ఉంటున్నారు. కొంతమంది చెప్పుకోవడానికి ఉంటారు ఉపవాసం. ఎందుకు ఉంటున్నావు అంటే ఏమో అట్లా ఉంటున్నా అంతే. అసలు ఎందుకు ఉంటున్నావు? మరి దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఉంటున్నావా? దేవుని ప్రణాళికలు అర్థం కావడానికి ఉంటున్నావా? అసలు నువ్వు ఉపవాసం ఎందుకు ఉంటున్నావు అసలు నీకు అర్థమవుతుందా? ఏదో ఉండాలి కాబట్టి వారానికి గురువారమో శుక్రవారమో సోమవారం ఏదో ఒక రోజు పెట్టుకుంటారా, ఉండాలి కాబట్టి ఉండాలిరా, సంఘం అంతగా చెప్పిండు, పాస్టర్ అన్న చెప్పిండు కాబట్టి ఉండాలి, ఆచారబద్ధంగా చేస్తున్నావు, ఉండాలి కాబట్టి ఉండాలి. కానీ నీకు ఒక గురి లేదా, నీకు ఒక ఏం లేదా? అక్కడ పరిశీలు శాస్త్రులకు అదే బాధ అండి. మేమేమో పొడుగు ప్రార్థనలు చేస్తాం, వీళ్ళేమో ప్రార్థన, యేసు ప్రభు ఏమో అసలు చిన్న చిన్న ప్రార్థనలు చేస్తాడు. నిజంగా యేసు ప్రభుల వారు బహిరంగంగా ఎక్కడ ప్రార్థన చేసినా చిన్నగానే చేసేవాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు చాపి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి కథం పంచిపెట్టున్నాడు. అసలు 1 నిమిషం కూడా ప్రార్థన చేసి ఉండలేదు, కానీ అద్భుతం జరిగిపోయింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అట్లనే మనం 1 నిమిషం ప్రార్థన చేసుడు కాదు. నేనేమంటున్నానంటే, యేసు ప్రభువు అందరికీ కనబడ్డట్టు 1 నిమిషం ప్రార్థన చేసినా ఎవరికి కనబడకుండా ఆయన రహస్యముగా రాత్రి అంతా కూడా తండ్రి దగ్గర గడిపేవాడు. హల్లెలూయా! రాత్రి అంతా గడిపేవాడు. ప్రియ దేవుని బిడ్డ, రాత్రి అంతా గడిపేవాడు. వీళ్ళందరికీ ఏం తెలుస్తుంది? 1 నిమిషం చేసే ప్రార్థన తెలుస్తుంది, కానీ దాని వెనుకాల మాత్రం ఆ రహస్య జీవితం, ఆ రహస్యంగా దేవునితో ఏకాంతంగా, తండ్రితో ఏకాంతంగా గడపడం మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు. వీళ్ళు మాత్రం తండ్రితో ఏకాంతంగా గడిపే అనుభవం శాస్త్రులకు, పరిశీలకు లేదు. కానీ బహిరంగంగా మాత్రం పొడుగు ప్రార్థన చేసేస్తారు. కొంతమందికి వ్యక్తిగతంగా ప్రార్థనలు ఉండేయండి, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఉండదు. ఏదో ఆచారబద్ధంగా మాత్రం అందరి ముందర మాత్రం బిల్డప్లో ప్రార్థన చేస్తారు. వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేని వారే ఎగిరెగిరి పడతారు. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనుభవం ఉంటే ఆటోమేటిక్గా దేవుడు లేపుతాడండి. ఎవరు లేపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా దేవుడిని పైకి లేవనెత్తాడు. ప్రియ దేవుని బిడ్డ, వ్యక్తిగత ప్రార్థన లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారు. నాకు ప్రార్థన ఇయ్యలే, నా పాటకి ఇయ్యలే, నాకు ఇది ఇయ్యలే, అది ఇయ్యలే. భక్తుడు మోషేని చూసుకున్నట్టయితే అతను చాలా సుందరుడు అంట.
రాజకుమారుడంట. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు. కానీ దేవుని వాక్యము ఆయన గురించి సాక్ష్యము దేవుడు చెప్తూ అంటాడు, భూలోకంలో మోషే అంత సాత్వికుడు లేడు అంట. హల్లెలూయా. తర్వాత నూతన నిబంధనలు చూస్తే సృష్టికర్త, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైనటువంటి యేసు ప్రభుల వారు మళ్ళా మాట చెప్పగలిగి, నేను దీన మనస్సు కలిగిన వాడను అంటే మ్యాటర్ ఉన్న వాళ్ళు, లోపట మ్యాటర్ ఉన్న వాళ్ళు దీనులుగా ఉంటారు, దీనత్వం కలిగి ఉంటారు. లోపల మ్యాటర్ లేదు చూసిర్రా అండి, తండ్రితో సహవాసం ఉండదు చూసిర్రా అండి, వాళ్ళు ఎగిరెగిరి పడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యుల పరిస్థితి అదే. వాళ్ళు పైకి ఆచారంగా భక్తి చేస్తున్నారు కానీ అంతరంగం నుండి దేవుని స్తుతించలేని వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే సరి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. కొంతమంది చూపించుకోవడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒకరికి చూపించుకోవడానికి ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనం ఒకరికి చూపించుకోవాలని, ఒకరి మెప్పు కోరాలని పాట పాడద్దు, ఒకరి మెప్పు కోరాలని ఇన్స్ట్రుమెంట్స్ వాయించొద్దు, ఒకరి మెప్పు కోరాలని వాక్యం ప్రకటించొద్దు, ఒకరి మెప్పు కోరడానికి కోసం చేయొద్దు. కానీ మనము దేవుని సంతోష పెట్టడానికి చేయాలి. దేవుని పరిశుద్ధమైన నామమునకు ఆ కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రులు పరిచయులు అదే వాళ్ళ ప్రాబ్లం ఏంటిదంటే, శాస్త్రులు పరిచయులు అన్నిట్లో యేసు ప్రభువుని ఏదో ఒక తప్పులు ఎరికిద్దామని చూస్తారండి. వాళ్ళు అంటారు, మేము చూసినామా కొత్తిమీర, పుదీనా, మెంతుల్లో అన్నిట్లో దశంభాగం తీస్తున్నాం అని అంటారు. అంటే దశంభాగం ఇచ్చి కూడా చెప్పుకుంటాం, మళ్ళీ ఎగ్జాక్ట్ తీస్తారు. ఎగ్జాక్ట్ మేము తీస్తున్నాం, దశభాగం తీస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, పొడుగు ప్రార్థన చేస్తున్నాం అంటారు. నిజంగా బైబిల్ గ్రంథం నూతన నిబంధనలు ఏమని సెలవిస్తుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఓ వేషధారులైన శాస్త్రులారా, మీరు కొత్తిమీరలో, పుదీనలో, జీలకర్రలో అన్నిట్లో మీరు దశభాగం తీస్తున్నారు, కానీ అసలైనటువంటి కనికరమును, జాలిని, ప్రేమను అది వదిలేస్తున్నారు. వాటిని మానక వీటిని చేయుడి అని అంటే దశమ భాగం ఇయ్యాల్సింది ఇస్తూ వీటిని కూడా చేయాలి. వీటిని ఇయ్యకుండా అంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ, దయ, కనికరము ఇవి లేకుండా నువ్వు ఎంత దశభాగం ఇస్తే ఏం లాభం? నువ్వు అసలైన విడిచిపెడుతున్నావు కదా. ఏదో ఆచారబద్ధంగా నేను దశభాగం ఇస్తున్నా అంటే ఏం లాభం? కొంతమంది దశభాగం కూడా ఎగ్జాక్ట్గా, అది కూడా ప్రియ దేవుడు, నువ్వు దేవుడికి ఇచ్చేది ఏదైనా ప్రేమతోనివ్వాలి. ఎగ్జాక్ట్ లెక్క పెట్టి వాళ్ళు పరిచయులు, శాస్త్రులు అదే కదా ఏంటి ఇచ్చేది. కొంతమంది ఎంత ఇస్తారు? సపోజ్ దశభాగం ఎంత ఇవ్వాలంటే 10,000 వచ్చింది అనుకోండి, 1,000 రూపాయలు ఇవ్వాలి కదండి. కానీ కొంతమంది ఎంత ఇస్తారు? 10,000 ఇస్తే 200 చేతులు పెడతారు. కొంతమంది ఎంత ఇస్తారు? 10,000 వస్తే ఏదో 100 రూపాయలు, 200 అన్నట్టు ఇచ్చేస్తారు. అంటే నువ్వు దేవుణ్ణి ఎంత తక్కువ చేస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ. కొంతమంది ఏం చేస్తారు? ఎగ్జాక్ట్ 10,000కు 1,000 రూపాయలు. ఆ కొలబద్ద కాదండి, ప్రేమతో నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమతోనియండి, మీరు ఎంత ఇచ్చినా సరే ప్రేమతోనియండి. దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వాలి. అయితే ఆచారబద్ధంగా ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలని కాదు, ప్రేమతో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా యేసు ప్రభువును అంగీకరించి ఇంకా బేసిక్స్లోనే ఉంటున్నారు కొంతమంది. ఇంకొంతమందికి బేసిక్స్, ఆ బేసిక్స్ భక్తి కూడా చేత కావట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం చూసినట్టయితే, కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందును విస్తరించుట యందును ఆయన యందుండి నడుచుకొనుడి అని దేవుని వాక్యం సెలవుస్తుంది కదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, నిజంగా అక్కడ చూసినట్టే, కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి మనము వేరు పారాలంట. అంటే ఆయనలోనికి ఇంకా వేరు పారాలి. ఏదో పైన భక్తి చేయడం కాదండి. ఏదో నమ్మినాం, బాప్తిసం తీసుకుంటున్నామంటే తీసుకున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే అలా కాదు. ఆయన లోపలికి వేరు పారాలి. ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని గ్రహించాలి, ఆయన సంకల్పాన్ని మనం గ్రహించి ఆయన చిత్తంలో మనం అడుగులు వేయాలి. ఇంకా ఆయనలో వేరు పారాలి. ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసాలు ఎదగాలి, భక్తిలో ఎదగాలి. ఏదో నామకార్థమైనటువంటి భక్తిలో మనం ఉండకూడదు. సపోజ్ కొంతమంది అయితే రక్షణ 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 అని పెట్టుకుని అక్కడనే ఉంటారు. రక్షణను కొనసాగించే విషయంలో ముందుకు సాగరు. ఆ బాప్తిసం తీసుకున్నాక కథ అక్కడికే. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నా. ఒక వ్యక్తి ఒక స్థలం కొన్నాడు. ఆ స్థలంలో మంచిగా తవ్వించి మంచిగా బేస్మెంట్ వేసాడు. బేస్మెంట్ వేసిన తర్వాత అది అక్కడికి ఆపేసి ఇంకొక స్థలం కొన్నాడు. అక్కడ కూడా అలాగే తవ్వి బేస్మెంట్ వేసాడు.
ఇంకొక స్థలం కొన్నాడు, అక్కడ కూడా అదే విధంగా తవ్వి మళ్ళీ బేస్మెంట్ వేసి. అరే ఇదేందిరా, పిచ్చోనువా మంచోనువా, ఓన్లీ బేస్మెంట్ వేసుకుంటూ పోతున్నావు, ఇల్లు కట్టవా? నేను ఇల్లు కట్టను బాయ్, నేను బేస్మెంట్ వేస్తా అని ఏమంటారు మీరు? దీనికి ఏదో దిమాగ్ ఖరాబ్ అయింది అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుని నమ్ముకొని ఇంకా కొన్నిసార్లు మనం బేస్మెంట్ మీదనే ఉన్నాం, ఇంకా ఇంటి వల్లే కట్టబడటం లేదు. ఓన్లీ రక్షణ అనుభవంలోనికి వచ్చినాం, సరిపోతుందా? కాదు. ఇంకా చేయాల్సిన భక్తి చాలా ఉంది, ఇంకా చేయాల్సిన దేవుని చిత్తం చాలా ఉంది. నువ్వు అక్కడికి ఆగిపోతే ఎట్లా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి, నీ భక్తి సరి అయినదేనా కాదా? ఒకసారి నీ భక్తి ఆచారబద్ధంగా ఉన్నదా, లేకపోతే నీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి సరైనదా కాదా చూసుకో ఒకసారి. నీ భక్తి ఆచారంగా నువ్వు భక్తి చేస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి సరి అయినదా కాదా? నువ్వు భక్తిని ఆచారంగా చేస్తున్నావా? ఒకసారి నిన్ను విమర్శించుకో. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములో దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే, అపోస్తల కార్యంలో చూసినట్లయితే కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడంట. 10వ అధ్యాయం, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ చూడండి, ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మములు చేయుచు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయువాడు. నిజంగా భక్తిపరుడు అంటే ఏ విధంగా ఉండాలంట? ఒక మాట అక్కడ చూస్తున్నాను, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఆయన ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడంట? ఆయన ఆ భయము భక్తి కలిగిన వాడని దేవాది దేవుడే ఆయన దగ్గరికి ఒక దైవజనుని పంపాడంటండి, పేతురుని పంపాడంట. అతని భక్తిని బట్టి అతని దగ్గరికి సాక్షాత్తు దేవుని దూతని దిగి వచ్చి, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి. హల్లెలూయా. నిజంగా అంత భయభక్తులు కలిగిన వాడు కొర్నేలి. ఆయన ఎట్లా భక్తి చేసేవాడంట? తన ఇంటి వారందరితో కలిసి దేవుని ఆరాధించేవాడంట, ఇష్టంతో ప్రేమతో దేవుని ఆరాధించేవాడంట. మనం ఎట్లా ఆరాధిస్తాం? మనం ఒక దగ్గర ఉంటే మన పిల్లలు ఒక దగ్గర ఉంటారు. హైదరాబాద్ మనసంపల్లి సంఘ బిడ్డలారా, యూట్యూబ్ లో వీక్షిస్తున్న బిడ్డలారా, ఈ సమయంలో దేవునితో, ఈ సమయంలో ఈ ఆరాధనలో మీ పిల్లలతో పాటు మీరు ఏకీభవిస్తున్నారా? కొందరే ఉన్నారు ఏకీభవించేవారు, కుటుంబముతో దేవుని ఆరాధించేవారు. ఇంకా కొన్ని చోట్ల ఎలా ఉందంటే, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించాలండి. ఇంకా అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ఏంటిది? ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే కళ్ళు మూసుకొని స్తోత్రం ప్రభువా యేసయ్య, వాళ్ళని దర్శించు, వీళ్ళని దర్శించు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఎల్లప్పుడు 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉండడం అనా? దాని అర్థం కాదండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ఏంటిది? అంటే ఎల్లప్పుడూ 24 అవర్స్ దేవునితో సహవాసం కలిగి ఉండడం అన్నట్టు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు ఎన్నో సందర్భాల్లో, నేను ఎల్లప్పుడూ మీ గురించి రేయింబగళ్ళు ప్రార్థన చేస్తున్నా అంటాడు. అలానే కానీ సువార్త పనిచేసి సువార్త అందరికి ప్రకటించడం, స్వస్థపరచడం అన్ని పక్కకు పెట్టేసి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండడమా? అది కాదు కదా. ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉండడం దాని అర్థం. ఆయన వారి మది నిండా యేసు ప్రభువే ఉండడం, వారి హృదయం అంతా ఆయనే ఉన్నాడు. మరి నీ హృదయం తెరిస్తే ఎవరు ఉంటారు? అంత పనికి మాలిన చెత్త చెదారం తప్ప అసలు యేసయ్య కనబడతాడా నీ హృదయంలో? నీ హృదయం తెరిస్తే మరి నీ జీవితం చూస్తే ఎలా ఉంది? నీ హృదయం తెరిస్తే పాపము, ముసలమ్మ ముచ్చట్లు, చింతలు, ఇవేనా? ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలి భక్తుని జీవితంలో చూసినట్టయితే అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడంట. అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి సేవించేవాడంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. తర్వాత ఆయన ధర్మ కార్యములో బహు విస్తారంగా చేసేవాడంట. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ టైంలో కూడా మనం చేయాల్సింది ఎక్కువ ఈ ధర్మ కార్యాలు చేయాలండి. చాలా మంది అవసరతలో ఉన్నవారు ఉన్నారు. మన వల్ల అయింది మనము చేయాలి. ఈ టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, నా వల్ల అయింది నేను చేశాను, నేను చేస్తున్నా, నా వల్ల నాకు కలిగినది నేను ఇస్తున్నా. నేను చర్చి పరంగా ఇవ్వకపోయినా నా వ్యక్తిగతంగా నేను ఇస్తున్నా. బ్రదర్ సచిన్ ఒక మంచి మాట అన్నాడు, అన్న మరి మనము చర్చి పరంగా ఇద్దాం, మనం అందరం కొద్దిమంది అందరం కొంచెం గ్యాదర్ చేసుకుందాం, అందరం కలిసి చర్చి తరపున మనం ఇద్దాం. చాలా సంతోషం అనిపించింది. నాకు కూడా సహకరించేవారు ఎవరు లేకపోవచ్చు, అందరూ ఎవరి ఇంటికి వారికి, ఎవరి ఊర్లకు వాళ్ళకు
వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ మనం ధర్మ కార్యాలు చేయాలి, మేలుకరమైన చేయాలి. నీ జీవితంలో ఎవరికైనా మేలు చేసావా? ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ వారి నుండి ఒక మేలు కలుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ మేలు చేయడం కాదండి. వారి వల్ల మనకు మేలు జరగకపోయినా వారికి మేలు చేయాలి. అది దేవుడు ఇష్టపడేది. ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో మనసంపల్లి గ్రామ ప్రజలకు ఈ సమయంలో మనసంపల్లి సంఘ సభ్యులకు చెప్పేది ఒకటే, మరి సుజాతమ్మ విషయంలో కనీసం ఒక పాకన కట్టివ్వండి. ఈ సమయంలో నేను మీ దగ్గరికి రాలేని స్థితి, నన్ను డబ్బులు పంపమన్నా పంపడానికి రెడీ ఉన్నా, కానీ అక్కడికి వచ్చి అయితే నేను పని చేయలేను కదా అండి. ఆ కట్టలు కొట్టడం కావచ్చు, కొన్ని పనులు చేయడం కావచ్చు, అవి చేయలేను కదా. ఆ పాక కట్టాలంటే వారికి కనీసం ఒక పాకన కట్టియాలి. మనం ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డ పనులు చేయడానికి అయితే రోషం తెచ్చుకుంటాం, కానీ కొన్ని మంచి పనులు చేయడానికి రోషం తెచ్చుకోండి. ఎవరైనా అన్నారనుకోండి, వాడు ఎంత మాట అన్నాడు చూసినావా నిన్ను అంటే, ఒరే నన్ను అంత మాట అన్నాడారా, వాడి సంగతి చూస్తా, నా గురించి ఏమనుకుంటున్నారా అని రోషం వచ్చేస్తుంది. అప్పుడు అంత మాట అన్నాడా, ఇంత మాట అన్నాడా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మంచి విషయానికి రోషం తెచ్చుకోండి, మంచి పని చేయడానికి రోషం తెచ్చుకోండి. మరి ఊరవతలు ఉంటుంది, ఎవరితో గొడవ పెట్టుకోదు, మంచి ప్రార్థన పర్రాలు, ఎవరు లేరు, సంఘమే ఆధారం. కనీసం పరిస్థితులు బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది. అలాంటి బిడ్డకు సహాయం చేయాలి మనం. ప్రియ దేవుని బిడ్డారా, రోషం తెచ్చుకోండి. ఎన్నో పనులు చేస్తాం, ఈ పని కూడా చేయవలసిందిగా ఈరోజు ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. మన ధర్మ కార్యాలు దేవుడు చూస్తున్నట్టండి. కాబట్టి ఎవరెవరైతే అవసరతలు ఉంటారో ఈ సమయమును వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వీలైనంతగా మనకు కలిగిన దాంట్లో వారికి ఇచ్చి దేవుని మహిమపరుస్తాం, దేవుని ప్రేమను మనం చూపుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35వ వచనం నుండి మనం చూసినట్టయితే యేసు ప్రభుల వారు ఒక మాట వారితో చెప్పడం జరుగుతుంది. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీకు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నేను దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి. అసలు ఇవన్నీ ఎప్పుడయ్యా, ఎప్పుడు చేసినాం మేము ఇవన్నీ అని వారు అన్నారంట. అంటే అప్పుడు అన్నాడంట యేసు ప్రభుల వారు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్టే. హల్లెలూయా. మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులలో మీరు చేశారు గనక నాకు చేసినట్టే బిడ్డ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధర్మ కార్యాలన్నింటినీ మనం కూడా చేయాలి. భక్తి పరుల లక్షణాలు అవి. ఒకవేళ నువ్వు భక్తిహీనంగా ఉంటే, నువ్వు భక్తి పరుని జాబితాలో నువ్వు ఉన్నట్టయితే, నేను భక్తి పరుణ్ణి అని నువ్వు చెప్పుకునే వానిగా దానిగా నువ్వు ఉన్నట్టయితే, నువ్వు ఖచ్చితంగా ఇవి నువ్వు పాటించాలని, ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలగాలి, దేవునితో నడిచే అనుభవంలో ఉండాలి, దాన ధర్మ కార్యాలు మీరు చేయగలగాలి, వేరు పారే అనుభవంలో నువ్వు ఉండాలి. నామకార్థ భక్తి చేసేవానిగా నువ్వు ఉండకుండా, ఆచారబద్ధమైన భక్తి చేసేవానిగా నువ్వు ఉండకుండా నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేయ. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికైనా ఈ పరిస్థితిని బట్టైనా నామకార్థంగా, ఆచారబద్ధంగా మనం భక్తి చేయడానికి వీల్లేదండి. ఒక మంచి తీర్మానం తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకొని మనం ముందుకెళ్దాం. ఒక మంచి తీర్మానం తీసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతంగా, ఈరోజు మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను ఆచారబద్ధంగా నేను భక్తి చేయనయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఏదో చేయాలి కాబట్టి నేను చేశానయ్యా ఇన్ని రోజులు, ఆ విధమైనటువంటి భక్తి చేయనయ్యా. ప్రియ దేవుని బిడ్డ, కొర్నేలి దగ్గరికి సాక్షాత్తు దేవుని దూత దిగి రావడం జరిగింది. కొర్నేలి, నీ భక్తిని, నీ దాన ధర్మాలను దేవుడు చూశాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ దగ్గరికి దేవుడు దిగి రావాలంటే దేవునికి ఇష్టకరమైనటువంటి భక్తి నువ్వు చేయగలగాలి. దేవుని చిత్తం నీకు బయలుపరచబడాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమ నువ్వు ఆయనకు చూపించగలగాలి. కొర్నేలు, నువ్వు చేయవలసిందిదే. నీ దగ్గరకు ఒక దైవజనుడు వస్తాడు, అతను చెప్పినట్టు చేయండి అని కొర్నేలు యొక్క ఫ్యూచర్ని దేవుడు ఆయన దగ్గరికి పంపాడు, మాట్లాడడం జరిగింది. ఈరోజు అసలు నేనేం చేయాలి అనే తలంపులో నువ్వు ఉన్నట్టయితే, నువ్వు సరి చేసుకున్నట్టయితే దేవుని దర్శనం నీకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము నీకు తెలియపరుస్తాడు ఆయన.
అయితే నిన్ను సరి చేసుకుంటావా? నిన్ను సరి చేసుకుంటావా? ఇప్పటికైనా ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. రబల కందరాసి కల రబ షందరు కల రబ. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలు నిలుచుండుటలు ప్రార్థించుటలు ఉపవాసములు నీలాగే చేయాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే చేసి నీ చిత్తం నెరవేర్చి నీ కొరకు బ్రతకాలని. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆశ ఉందా? జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ఈ ఆశ నీకు ఉందా? అయ్యా, నీలా నేను బ్రతకాలి, నువ్వు చేసినట్టుగా నేను ప్రార్థన చేయాలి. తండ్రితో నువ్వు ఏకాంతంగా ఏ విధంగా గడిపేవాడివిలో నేను కూడా ఆ విధంగా గడపాలి. తండ్రి చిత్తం చేయడానికి నువ్వు ఎంత వేదన పడ్డావో ఆ విధమైనటువంటి సమర్పణలోకి నేను రావాలి. నన్ను క్షమించండి, నన్ను బలపరచండి. ఈ సమయంలో నామకార్థ స్థితిలో నేను ఉండనయ్యా. ఈ సమయంలో రోషం కలిగి నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకున్న వారు ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా సరే లేచి నిలబడినట్టయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నేను దేవుని కొరకు బ్రతుకుతాను. ఆచార సంబంధమైనటువంటి ప్రార్థన నేను చేయను. ప్రేమతో ఇష్టముతో దేవుని కొనియాడతాను. నామకార్థపు స్థితిలో నేను ఉండను అని ఒక మంచి తీర్మానం తీసుకున్నట్టయితే, ఎస్, నా వల్ల కలిగింది నేను దాన ధర్మం చేస్తాను. నా సమయాన్ని దేవునితో ఇష్టకరంగా నేను దేవునితో సమయాన్ని వెచ్చిస్తాను అని ఒకవేళ ఈ తీర్మానం ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడ్డట్టయితే, దేవుడు నీతో మాట్లాడినట్టయితే, నువ్వు ఒక తీర్మానం తీసుకున్నట్టయితే, ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నా సరే ప్రియ దేవుని బిడ్డ, ఎవరు నేను చూడట్లేదు కావచ్చు నిన్ను, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు లేచి నిలబడి నీ సమ్మతిని, నీ అంగీకారాన్ని, నీ యొక్క సమర్పణను లేచి నిలబడి తెలియపరిచినట్టయితే దేవుడు నేను దీవిస్తున్నాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక మంచి తీర్మానం తీసుకొని లేచి నిలబడిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి అయ్యా. ఈరోజు విన్న మాటల ప్రకారంగా నీ బిడ్డలు తమ బ్రతుకును సరి చేసుకుని చుండగా, ఆచార సంబంధమైన భక్తి కాదయ్యా, ఆచార సంబంధమైన ప్రార్థన కాదయ్యా, ఏదో నామకార్థంగా చేసే ప్రార్థన కాదు ప్రభా. అయ్యా, నీ పట్ల ప్రేమ ఉప్పొంగాలి ప్రభా. నీ చిత్తము చేయాలనే తపన ఉప్పొంగాలి ప్రభా. నీ మార్గంలో నడవాలన్నటువంటి ఒక తపన ఉప్పొంగాలి ప్రభా. అయ్యా, తీర్మానం తీసుకునే ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలను బలపరచమని, లేచి నిలబడి అయ్యా వారి సమ్మతిని, అయ్యా వారి తీర్మానాన్ని వ్యక్తపరిచిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టయితే, బలహీనత ఉన్నట్టయితే, యేసు నామములో ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. రీకాల రవ సందరో కల రవాసియల రవ ప్రభా, ఏ నొప్పిన తల నుండి మొదలుకొని అది పాదం వరకు ఏ నొప్పి, రోగం, బలహీనత బిడ్డలను శోధిస్తున్న, కుటుంబంలో సమస్యలైన, ఇరుకులైన,
ఇబ్బందులైన శ్రమలైన యేసు నామములో లయపరుస్తున్నాను. ఇప్పుడే గొప్ప విడుదల కలగచేయమని, సమాధానం, సంతోషం, నెమ్మది కుటుంబాలకు దయచేయమని తీర్మానం తీసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో కొద్ది ప్రార్థన అడిగి బ్రతిమిలాడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడే నీడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, యేసు రక్తంలో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.